మేడం గారు మీ పేరండి? నా పేరు నాగమణి. మార్కెట్కి వచ్చారండి? మార్కెట్ ఎట్లా ఉన్నాయి కాయగూరల ధరలు? కాయగూరలు మామూలుగానే ఉన్నాయి, మరీ అంత రేటుగా లేవు. గ్రాసరీస్ ఎలా ఉన్నాయండి? బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా. ఎట్లా ఉంది ఆయన పరిపాలన? ఆయన చెప్పిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా లేదా అంటే? నెరవేర్చుకుంటూ వస్తున్నారు. బాగా గ్యాస్ ఒకటి ఇస్తా అన్నారు కదా. మాకు ఇప్పుడు రెండోసారి కూడా వచ్చింది. వెంటనే డబ్బులు కూడా పడుతున్నాయి. బుక్ చేసుకుంటే తర్వాత డబ్బులు అమౌంట్ పడుతున్నాయి. ఇంత గత 5 ఏళ్ళు చూసారు, ఇప్పుడు ఏమో ఏడాది అవుతుంది. రెండిట్లకి ఏం తేడా గమనించారు ఈ పాలనలో? తేడా అంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి. గొడవలు కొంచెం మనుషుల మాట తీరు కానీ ఏదైనా కొంచెం బాగుంది అనిపిస్తుంది. గతంలో ఎలా ఉండదు? గతంలో అంటే కొంచెం చాలా స్పీడు. మరి ఆయన ఉన్నా గానీ నోరు అదుపులో పెట్టుకొని ఇవ్వాల జనాల్ని, మరి అలా చేశారు. మరి అందువల్ల చంద్రబాబు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తారు. కానీ ఏమైనా మార్పులు వచ్చాయి? అసలు మెయిన్ చూసేదే ఆయన రోడ్లు అన్ని బాగానే చేస్తాడు. ఆయన పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ తీసుకొస్తారంటారా? ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఉద్యోగాలు అంటే ఆయన స్టూడెంట్ గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. ఆయన వాళ్ళు ముందుకు వెళ్ళాలి, మంచిగా బాగుపడాలని కూడా ఆయన చూస్తాడు, అది ఆలోచిస్తాడు ఆయన. సార్ మీ పేరు? రమేష్. ఏం చేస్తుంటారండి? ఆర్మీ రిటైర్డ్. ఎట్లా ఉందండి రిటైర్మెంట్ లైఫ్? ఎక్కడండి జాబ్? మీలో మెడికల్ లో చేశారు. ఆల్ ఓవర్ లాస్ట్ 5 years అబ్జర్వ్ చేశారు, చూసారు. సో ఇప్పుడు జరుగుతుంది 1 year కంప్లీట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే? ఆ రెంటిని కంపేర్ చేసుకుంటేనా బెటర్ అంటున్నారు. మెయిన్లీ మనం ఏం చూస్తాము, మనం సరౌండింగ్ మనం క్లీన్ చూస్తాము. రెండోదేమో డిసిప్లిన్ చూసుకుంటాము. అంటే బీయింగ్ ఆర్మీ పర్సన్ అని చెప్పి నేను డిసిప్లిన్ చూసుకుంటాను, షిఫ్ట్నెస్ చూసుకుంటాము. ఈ మూటిల్లో బెటర్ థింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్ గా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ప్రాపర్ గా క్లీనింగ్ చేస్తున్నారు, కంజనెన్స్ వాళ్ళు వచ్చేసి రోడ్లు శుభ్రం చేస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే రోడ్లు కూడా కొంచెం ఇంప్రూవ్ అయినాయి. కంపేర్ టు లాస్ట్ 5 years రోడ్లు కొంచెం ఇంప్రూవ్ అయినాయి. సాఫీగా వెళ్తాం రోడ్డు మీద. ఇదివరకు ఏంటంటే నడువులు పట్టుకుని వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు కొంచెం సాఫీగా వెళ్తున్నాము. అదే మాత్రం కన్ఫర్మ్ వచ్చిందండి రోడ్ల విషయంలో. 100%. ఏ ఇబ్బందులు పడ్డారు రోడ్స్ వల్ల? అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తుంటే ఎక్కడైనా వెళ్తుంటే అది గుంట తెలీదు, దిగేవాళ్ళం. షాక్ అబ్జర్వర్స్ ఫెయిల్ అయిపోయాయి, ప్లస్ బండికేమో పంచర్లు పడేయి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కాబట్టి 65 సంవత్సరాలు నాకు వయసు, 66. నడువులు పట్టుకుని 2 రోజులు మళ్ళీ బండి ఎక్కడానికి ఆలోచించాల్సి వచ్చేది. ఇవన్నీ అవి కొంచెం ఇంప్రూవ్ అయినాయి. గుంటలు లేకుండా రోడ్డు ప్యాచెస్ అయినా సరే, బట్ గుంట లేకుండా రోడ్లు అనేది ఉంటుంది. గతంలో మనకి 3 రాజధానులు ఉండేది, ఇప్పుడు ఈయన అమరావతి అప్పుడు 3 ఫామ్ కాలేదు. అవి ప్రాపగండా చేశారు 3 అవుతాయి అని చెప్పి. బట్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో ఇంప్లిమెంట్ చేసింది అదే కన్ఫర్మ్ అనుకున్నాము. మధ్యలో వచ్చి జగన్ గారు వచ్చేసి దాన్ని కాదు అట్లా ఇట్లా ఒకటి అడ్మినిస్ట్రేటివ్, ఒకటేమో ఇంకో రకంగా, ఇంకోటి ఫైనాన్షియల్ గా అని చెప్పి ఏవో పెట్టారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అనేది ఎవరికి తెలియదు. బట్ అనౌన్స్ అయితే చేశాడు, అది జరగలేదు. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే అమరావతి మన క్యాపిటల్ అని చెప్పి బీయింగ్, ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఉండి కాబట్టి నాకు అదే కావాలని చెప్పి అనిపిస్తుంది. క్యాపిటల్ కి దగ్గరలో ఉంటున్నానని చెప్పి నాకు ఒక ఇది. చేస్తారా చంద్రబాబు? పూర్తి చేసేస్తారు అమరావతిని? అంటే దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్తున్నారు అమరావతి. సంకల్పం అయితే బాగుంది, ప్రయత్నం జరుగుతుంది అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను. సార్ ఇంతకు ముందు జాబ్స్ కోసం అంతా కూడా బయట స్టేట్స్ కి వెళ్ళేవాళ్ళు. సో ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే ఏపీ వాళ్ళు ఏపీలోనే జాబ్ చేసుకునే స్కోప్ ఉంటుందా? దానికి సంబంధించి ఐటీ మినిస్టర్ కృషి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు లోకేష్ గారు? కృషి అయితే చాలా చేస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అది ఎంతవరకు సక్సెస్ అనేది మనము, ఎందుకంటే ఫ్యూచర్ గురించి మనం ఏం చెప్పలేము. నేనేమి భవిష్యవాణి చదువుకోలేదు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. బట్ వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన యువత వచ్చేసి మనకే సర్వీస్ చేసి మన దేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చగలుగుతుందని చెప్పి నా ఉద్దేశం. ఏం చేస్తుంటారు బ్రో? కొరియర్ లో వర్క్ చేస్తా ఉంటారు. ఎట్లా మీరు కొరియర్ అంటే నిత్యం రోడ్డు మీద వెళ్తుంటారు కదా కొరియర్స్ అవ్వడానికి, డెలివరీ చేయడానికి. సో ఎట్లా ఉన్నాయి రోడ్స్, ఎలా ఉన్నాయి ప్రెజెంట్? అంటే కొన్ని చోట్ల బానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల బానే వేశారు. ఎట్లా ఉండే ఆ రోడ్స్? అంత ముందు గుంతలుగా తెలిసిందే, అంత ముందు ఎలా ఉండలేదు. ఏ విధంగా ఇబ్బందులు పడేవారు బ్రదర్ అప్పుడు? రోడ్లు గుంతలు ఉన్నాయని చెప్తున్నారు కదా. గుంతలు అంటే ఇప్పుడు అదే బండి సరి వెళ్ళకపోవడం, పంచర్ అయిపోవడం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం కాలం అయితే పూర్తి అయిపోయింది. అసలు రాష్ట్రంలో గానీ మీ పరిసర ప్రాంతాలు కానీ ఏమైనా మార్పులు వచ్చాయి అసలు ఈ సంవత్సర కాలంలో? వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. రోడ్లు వేయించడం, ఇప్పుడు అందరూ తల్లికి వందనం పడింది. రేషన్ కూడా ఇది వరకు బండ్లు వచ్చాయి, అలా కాకుండా ఎవరు కావాలంటే వాళ్ళు స్టోర్కి వెళ్ళి తీసుకునే ఆప్షన్ పెట్టారు. అది కూడా బాగుంది. గత 5 ఏళ్ళు చూసారు, ఇప్పుడు సంవత్సరం చూసారు, ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? నాకైతే టీడీపీ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు అంటే? ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా, ముగ్గురు కలిసి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మంచి జరిగిద్దని చెప్పి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారా? అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా? అందరు హ్యాపీగా ఉంటున్నారు. ఆయన రావాలన్నా కోరుకుంటున్నాం మేము. ఎంతవరకు ఆయన వచ్చారు,
అందరు హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ చేస్తున్నారా అంటే గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పారు. సో ఇప్పుడు మరి ఈయన వచ్చారు కదా, అమరావతి కానీ పోలవరం కానీ సంథింగ్ ఇంకేమైనా చేస్తున్నారా అసలు? జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, ప్రస్తుతానికి జరుగుతుంది. మాట్లాడుతుంటారు కదా, సో ఎట్లా ఏం చెప్తున్నారు జనరల్ గా మాట్లాడేటప్పుడు? ఏంటి చంద్రబాబు బెటర్ అంటున్నారా లేదంటే జగన్ బెటర్ అంటున్నారు? చాలా మంది వరకు ఇప్పుడున్న ప్రభుత్వమే బెటర్ అంటున్నారు. ఇక నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందా అనేది వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు చాలా మంది. మళ్ళీ కూడా టీడీపీ రావాలని అనుకుంటున్నారు. ఏం చేస్తుంటారండి? చిన్న గుడ్లు వ్యాపారం బాగా నడుస్తుందండి. ఏం లేదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సర కాలం పూర్తయిందండి. ఎట్లా ఉంది ఆయన పరిపాలన తీరు కావచ్చు, ప్రజలకు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది. రోడ్లు బాగుపడ్డాయి. ముఖ్యంగా లేబర్ కి పని దొరుకుతుంది. రోజు నాకు పని లేదు అన్న ఇది లేదు, అందరూ పనులు వెళ్తున్నారు. మేజర్ గా గతానికి ఇప్పటికి అంటే ఏం మార్పు గమనించారు మీరు ఏడాది కాలంలో? గతంలో లేబర్ కి ఉపాధి లేదు. సూపర్ 6 లో బాగా హామీలన్నీ నెరవేరుస్తున్నారా? కుటుంబానికి ఏమొచ్చాయి, ఏ పథకాలు వచ్చాయి? గ్యాస్ రెండు బండ్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు రోడ్లు ఏమైనా మార్పు వచ్చిందండి గతంలో ఉన్న రోడ్లకి ఇప్పుడు రోడ్లకి? నేను వాస్తవంగా నా వృత్తి డ్రైవర్. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నా, ఇటు వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా హైవేలు బాగున్నాయి. మామూలుగా మిగతా రోడ్లు కూడా సూపర్ గా ఉన్నాయి. సర్వీస్ రోడ్లు కానీ లింక్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ రోడ్స్ కానీ సరే 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఇదివరకు జర్నీ సాగేది కాదు. ఇప్పుడు బాగుంది. కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తయిందండి. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయండి? పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కోసం ప్రయత్నించాం, అలాగే వచ్చింది. ఏంటండి మార్పు ఏమొచ్చింది అనుకుంటున్నారు? అంటే మనం కంపేర్ చేసుకుంటాం కదా గతానికి ఇప్పటికని చెప్పి. పెన్షన్లు అయ్యి కానీ అది రోడ్లు వేయటం కానీ అన్నీ బాగున్నాయని, అమరావతి గురించి కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం. రోడ్స్ కానీ ఇవన్నీ మీరు బైక్ మీద వెళ్తుంటారు కదా, ఎట్లా ఉన్నాయండి? ఇంతకుముందు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి? ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇదివరకు ఎట్లా ఉండేవండి? అప్పుడు గోతులు ఎక్కువగా ఉండేవి. ఈ రోడ్డే చూస్తేనే దాని ముందంతా గోతులుగా ఉండేవి. అలాంటిది ఇప్పుడు బాగుంది. ఎలాంటి ఇబ్బందులు పడేవారండి రోడ్లు గుంతలు ఉండడం వల్ల? రోడ్డు బాగా డిప్రెషన్ అయ్యేది. మాకు సైడ్ వీల్స్ ఉన్నాయి, అవి ఇరిగిపోయేది. దానివల్ల మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలన్న ప్రాబ్లం, ఎవరన్నా వచ్చి తోసి ఎక్కి వెళ్ళటంతో బాగా ఇబ్బందిగా ఉంది. అందువల్ల బాగానే ఉందండి. బాగానే. ఏం చేస్తుంటారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉంది ఏంటని అడుగుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రాజధానిలో డెవలప్ చేస్తున్నారు, చూస్తున్నాము. దానికైతే బాగానే చేస్తున్నారు. ఇదివరకు కూడా ఆయన కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ఐటీ డెవలప్ చేశారు. చాలా మంది ఈ రోజు పిల్లలు చాలా మంది అందరూ కూడాను ఎంతో కొంత ఇబ్బంది పడకుండా హ్యాపీగా బతుకుతున్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ వల్ల. సాఫ్ట్వేర్ చాలా ఆదుకుంది. మిగతా ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా ఈ సాఫ్ట్వేర్ లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక చిన్న కోర్స్ చేసేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని హాయిగా బతుకుతున్నారు. నేను అనుకున్నది, నేను నమ్మింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వల్లే ఈ రోజు పిల్లలు కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. అంత లోటు తెలియకుండా బతుకుతున్నారని నా ఉద్దేశం. 5 years చూసారు. రోడ్స్ ఎలా ఉన్నాయి? ఇంత ముందు రోడ్స్ ఎట్లా ఉంటే ఇప్పుడు ఏమైనా రోడ్స్ ఏమైనా మార్పు వచ్చింది అంటారు? ఎందుకంటే ఆయన ఏమో గుంతలనే పూడుస్తాము, రోడ్లు వేస్తాం అనేసి అయితే వేసామని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాము. ఇదివరకు రోడ్లు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉండేవి. అయితే ఇప్పుడు రోడ్లు బాగానే వేశారు. చక్కగా ఏదో వెళ్తున్నాం అంటే గతుకులు గుంటలు అంటే రోజు బాడీ అంతా కదిలిపోయిద్ది. ఇప్పుడు రోడ్లు బాగానే వేశారు కాబట్టి బాగానే ఉందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్ గా చేస్తారు. ఆయనకి మంచి ఐడియా ఉంది. ఇదివరకు 15-20 ఏళ్ళుగా ఆయన సీఎం గా చేశారు కాబట్టి.